సంక్రాంతికి రాజాసాబ్ పక్కా. ప్రభాస్ ది రాజాసాబ్ సంక్రాంతి బరిలో సందడి చేయనుంది. అయితే ఇది మరోసారి వాయిదా పడుతుందంటూ కొన్ని రోజులుగా ప్రచారం వినిపిస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ దీనిపై స్పందించింది. ఇప్పటికే ప్రకటించినట్లుగా 2026 జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. నిర్మాణాంతర పనులు ఎలాంటి జాప్యం లేకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సాగుతున్నాయని, ఈ సంక్రాంతికి తెచ్చే పెద్ద సినిమాటిక్ ఉత్సవాన్ని అందరూ ఆస్వాదించాలని, వదంతులను పట్టించుకోవద్దని ఆయన తెలిపారు. రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్గా ముస్తాబవుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ 2 గెటప్పుల్లో కనువిందు చేయనున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్లో అమెరికాలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలు. ఆర్కియాలజిస్ట్ దక్ష వచ్చింది. నాగ చైతన్య కథానాయకుడిగా కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. బాపినేడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ దీన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఇందులో ఈమె దక్ష అనే ఆర్కియాలజిస్టుగా కనిపించనున్నారు. ఆమె ఫస్ట్ లుక్ను మంగళవారం విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో తను ఓ గుహలో పురాతన వస్తువుల్ని పరిశీలిస్తున్నట్లుగా ఆసక్తికరంగా కనిపించారు ఆమె. ఈ కథలో మీనాక్షి పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందని, ధైర్యం, భావోద్వేగాల మేళవింపుతో నటనా ప్రాధాన్య పాత్ర అని చిత్రవర్గాలు తెలిపాయి. శివ ఎప్పటికీ నిలిచిపోతుంది. దర్శకుడు రాజమౌళి చెప్పినట్లు శివకు ముందు ఆ తరువాత అన్నట్లుగానే శివ ఎప్పటికీ నిలిచిపోతుంది అన్నారు కథానాయకుడు నాగార్జున. ఆయన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలయికలో రూపొందిన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం 1989లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు 4K డాల్బీ అట్మాస్ వెర్షన్లో ఈ నెల 14న తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో ఈ చిత్ర రీ రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. 36 ఏళ్ల క్రితం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాతో ఈ శివ తీసి నన్ను పెద్ద స్టార్ను చేశారు. తాజాగా ఈ సినిమా మళ్ళీ చూసా, అద్భుతంగా అనిపించింది అన్నారు హీరో నాగార్జున. ఈ రీ రిలీజ్ వెర్షన్ కోసం కొత్త సాంకేతికతను వాడి సౌండ్ను అద్భుతంగా డిజైన్ చేశాం. ఇది అందరికీ ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.